హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మ్యూజిక్ కీబోర్డ్ బేసిక్స్ నేర్చుకుందాము. 0 నుంచి స్లోగా ఈజీగా నేర్చుకుందాము. స్పీడ్గా కాకుండా స్లోగా నేర్చుకుందాము. కీబోర్డ్ అంటే ఏమిటి? ఇది ఒక పియానో లాంటి ఇన్స్ట్రుమెంటల్. ఇందులో వైట్ కీస్ మరియు బ్లాక్ కీస్ ఉంటాయి. మొత్తం పెద్ద కీబోర్డ్లో 5 ఆక్టేవ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆక్టేవ్లో 5 బ్లాక్ కీస్ మరియు 7 వైట్ కీస్ ఉంటాయి. ఈ మొత్తం 12 కీస్ని కలిపి మనం ఒక ఆక్టేవ్ అనేసి అంటాము. ఓకేనా? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే సా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ 2 బ్లాక్ కీస్ ఉన్నాయి చూడండి. ఈ 2 బ్లాక్ కీస్కి ఎడమ వైపు ఉన్న కీని సా అనేసి అంటాము. ఓకేనా? ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 కీస్ని మనం ఆక్టేవ్ అనేసి అంటాము. 1 2 3 4 5 5 బ్లాక్ కీస్, అలాగే 1 2 3 4 5 6 7 7 వైట్ కీస్. ఓకేనా ఫ్రెండ్స్? 5 నల్లని మెట్లు, 7 తెల్లని మెట్లు. వీటిని మొత్తం కలిపి 12 కీస్ ఉంటాయి. ఈ 12 కీస్ని ఏమంటారు అంటే ఒక ఆక్టేవ్ అనేసి అంటారు. ఓకేనా? అయితే మనం శాస్త్రీయ సంగీతంలో చూసుకుంటే సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. అదే మన పాశ్చాత్య సంగీతంలో చూసుకుంటే సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఈ బ్లాక్ కీస్ అనేవి షార్ప్ మరియు ఫ్లాట్ సౌండ్స్ వస్తాయి. వైట్ కీస్ మధ్యలో ఉంటాయి. వైట్ కీస్ ఉన్నాయి కదా, వైట్ కీస్ మధ్యలో ఉంటాయి. ప్లే చేయాలి, ఫింగర్స్తో ఎలా ప్లే చేయాలనేది చెప్తాను చూడండి. ఇది బొటన వేలు, ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఇది ఉంగరపు వేలు. ఈ చిటికెన వేలు దాన్ని మనం ఉపయోగించకూడదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీన్ని మీరు ఉపయోగించకండి. 1 2 3 4 1 2 3 4 అంటే ఇది అక్షరాలు వచ్చేసి 8 అక్షరాలు ఉంటాయి. సా 1, రీ 2, గా 3, మా 4, పా 5, ద 6, నీ 7, సా ఇది హైసా ఇది 8. ఇది రిపీటెడ్గా వస్తుంది. ఓకేనా? అయితే దీన్ని ఎలా ప్లే చేయాలంటే 1 2 3 4 1 2 3 4 చూడండి. నేను ఒకసారి ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి. అలాగే దీన్ని ఏమంటారు అంటే ఆరోహణం అంటారు. అవరోహణము ఇప్పుడు మనం చేసేది రెండోది స్టెప్ వచ్చేసి అవరోహణము. ఆరోహణము అంటే కింద నుంచి పైకి వెళ్ళడం, అవరోహణము అంటే పైనుంచి కిందికి రావడం. అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమంలో ప్లే చేద్దాము. మనకి ఈ కీ బొటన వేలుతో స్టార్ట్, అంటే తంబు ఫింగర్తో స్టార్ట్ అయింది. ఈ సా వచ్చేసరికి ఇక్కడ కీ వచ్చేసరికి మనకి ఉంగరపు వేలుతో ఎండ్ అయిపోయింది. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏ వేలుతో అయితే మనకు అక్కడ ఆగిపోయిందో అదే వేలుతో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రావాలంటే
ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీటిని మీరు ప్లే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధతో చేయండి. శ్రద్ధతో చేసి ఈ కీస్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఇవి గుర్తుండటం కోసమని ఇక్కడ నేను ఇవి నేమ్స్ అనేది రాశాను. కొన్ని రోజుల వరకు అవి ఉంచుదాము మీకు అలవాటయ్యేంత వరకు. ఖచ్చితంగా నేర్చుకుంటారనే ఆశ అయితే నాకున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్లాసులో సరళి స్వరములు వాటి గురించి మనము నేర్చుకుందాము. తప్పకుండా వాటిని ప్రాక్టీస్ చేస్తే ఈ శంకరాభరణం అనే రాగంలో అనగా వైట్ కీస్లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఫింగర్ ఎక్సర్సైజ్ చాలా బాగా అవుతుంది. ఫింగర్ ఎక్సర్సైజ్ అయింది అంటే ఆటోమేటిక్గా మీరు ఎటువంటి ఎగ్జాంపుల్స్ అయినా సరే అవలీలగా చాలా జాగ్రత్తగా మంచిగా ప్లే చేయగలుగుతారు. రెండో క్లాస్లో సరళి స్వరములు నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.